నమస్తే అమ్మా. ఈరోజు పేడాలకి ముగ్గు వేయడం అనేది వీడియో చేసిన నేను. ఇలా సిమెంట్ రోడ్ల మీద కూడా మనము పేడ అలుక్కొని ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది అన్నమాట. ఇక ఓ పక్క నాకు జలుబు అయింది, అయినా కూడా ఈరోజు శుక్రవారం కదా, అందరూ మొత్తం ఒక్కరు అలికితే చాలు మా గేర్లో మొత్తం అందరూ అలుకుతారు పేడ. ఇట్లా లైన్గా పెట్టుకొని చూడు, ఆ పక్కన అలికినారు, ఇంకా ఆమె కూడా రేపు అలుకుతుంది. ఈ పక్క అలికినారు, ఇంకో మధ్యలో నేను అలకపోతే బాగుండదని ఇంకా లాస్ట్కు నేను కూడా పేడ వేసుకొని వచ్చి ఇలా పచ్చగా కలర్ పొడి వేసుకొని ఇలా పరక తీసుకుని ఉన్నగా ఇలా తీసుకుంటూ వచ్చినాను అనమాట. సిమెంట్ రోడ్డు మీద ఆఖరికి పరకతో వలికితే బాగా వస్తుంది. మట్టి రోడ్డు కంటే సిమెంట్ రోడ్డు మీద ఇంత పేడ అయితే చాలు, బాగా పలసగా తీసుకుంటూ రావచ్చు. లగేజ్ బాగా నీట్గా. మనకు మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి నిజం ఏంటంటే, పేడ అలకడము, ముగ్గులు పెట్టడం వల్ల ఇక నెగిటివ్ ఎనర్జీ అని అంటాం కదా, అది వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది అని చెప్పేటోళ్ళు. తర్వాత వచ్చి సూక్ష్మ క్రిములు అనేటివి, అంటే మనకు ఆరోగ్యం ఏదన్నా చెడగొట్టేటువంటివి ఉంటాయంట, అవి మనకు తెలియదు. ఇలా శుభ్రంగా పెట్టుకున్న దానివల్ల శుక్రవారము శనివారం అని పేరు పెట్టి ఆ రోజు స్నానం చేసి ఆ రోజు దీపారాధన చేసుకోవడం వల్ల మనకి అది ఎటువంటి ఏదైనా సరే మనకి మంచి జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు, పూర్వీకులు కూడా. ఇలా ముగ్గు వేయడము, ఇది ఒక హార్ట్, ఇది ఒక డిజైన్, ఇట్లా వేసిన దానివల్ల మన మైండ్ ఇలాగే వీటి మీదే కాన్సంట్రేషన్ చేస్తామన్నమాట. మనము ఆ టైంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ముగ్గు వేసేటప్పుడు చూడు, ఇలా ఈ ముగ్గు వేయాలా అనే దానిపైనే దృష్టి ఉంటుందన్నమాట. ఇంకా మిగతావి ఏవి ఆలోచనలు రావు. కొంతమందికి వస్తూ ఉంటాయి, కానీ కొంతమంది ఈ ముగ్గుని ఇలా డిజైన్ దిద్దాలా, ఈ డిజైన్ దిద్దాలా అనుకుంటూ ఇంకా వేదాన్ని కూడా ఆలోచిస్తుంటారు. కానీ ఎక్కువ శాతం ఈ ముగ్గు మీదనే ధ్యాస ఉంటుందన్నమాట. మనం ఏం పని అయితే చేస్తూ ఉంటామో ఆ పని మీదనే మన మైండ్ అంతా పెట్టేస్తాం అన్నమాట. ఇంకా ఏ ఆలోచనలు రావు. ఇక ఏదన్నా మనము ఇంకా నెక్స్ట్ చేయబోయే పని ఏమి, ఎట్లా చేయాలా అనే దాని గురించి ఆలోచిస్తాము. తర్వాత వచ్చి ఇది మనం మాట్లాడితే ఈ లైన్ ఇలా పోతుందేమో అలా పోతుందేమో చూసారా, మనకు మైండ్ దేవుడు ఏం పని చేసినా సరే ఆ దానిపైనే దృష్టి పెట్టిన దానివల్ల మనకి చాలా వరకు రిలీఫ్ అనేది ఇస్తుందన్నమాట. టెన్షన్ లేకుండా మనం చేస్తాము ఏం పని చేసినా కానీ. అవును కదా. ఇలా ముగ్గులు వేయడం వల్ల, ఇట్లా కూర్చున్న దానివల్ల ఏంటో ఆసనాలు అంటారంట, అవి నాకు కూడా తెలియవమ్మా, నాకు చదువు రాదు. ఇట్లా కూర్చొని ముగ్గు వేయడం వల్ల ఇది ఒక సాధన అని చెప్తారు మా పిల్లలు కూడా. ఇక 5 సుక్కలు 3కు నిలుపుతూ ఈ ముగ్గును స్టార్ట్ చేసినాను అనమాట నేను. నాకు ఈ ముగ్గులు ఏదో చిన్న చిన్న ముగ్గులు వచ్చు, పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు నాకు. ఇంక ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన నుంచి ముగ్గులు కూడా వేసి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. చాలామంది రకరకాల డిజైన్లతో ముగ్గులు వేసి ఫేమస్ అవుతున్నారు. కానీ నేను కూడా ట్రై చేసినాను, కానీ నేను ఫేమస్ అయితే కావడం లేదు. ఎందుకంటే నాకే వచ్చే ముగ్గులు ఏదో చిన్న చిన్న ముగ్గులు కదా. చాలామంది మంచిగా నేర్చుకొని బాగా వేస్తూ ఉంటారు. ముగ్గులు వేయడం అనేది వాళ్ళకి ఒక కళ ఉంటుంది. ఏదైనా ఒక కళ, ఒక మనసుకు ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళతో వాళ్ళు కూడా పైకి వస్తారన్నమాట. నాకు చదువు లేని దాని వలన ఇలా నేను చిన్న చిన్నగా ఏదో నాకు తోచిన కాడికి నేను పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక నా వీడియోలో అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అమ్మా. ఇక మనము ఏం పని చేస్తున్నామా అనే దాని గురించి ఆలోచిస్తే, మనం ఏం పని చేసినా కానీ 10 మంది మెచ్చుకోవాలి, 10 మందికి సహాయం కూడా పడాలన్నమాట. మనము వాళ్ళకు సహాయం చేస్తే మనకేమొస్తుంది, వాళ్ళకు డబ్బు ఇస్తే మనకేమొస్తుంది అని మనము ఇలా చెడు మనసుతో ఆలోచించకూడదు. ప్రతి పని మనము ఈ జన్మ ఎత్తిన దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, చేస్తూనే ఉండాలి అన్నమాట. తర్వాత వచ్చి మనము పక్కన వాళ్ళకి సాయం చేసుకుంటూ పోతున్నా మనకేం మిగులుతుంది అని మనం అనుకున్నప్పుడే మనము కింద స్థాయికి వెళ్ళిపోతాం, కానీ పై స్థాయికి రాలేము. ఎప్పుడైతే మనం 10 రూపాయలు దానం చేసే గుణం మనకు ఉంటుందో, భగవంతుడు మనకు 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉపయోగిస్తాడు ఆయన. నాకు మా తల్లిదండ్రులు చెప్పినటువంటి నీతి వాక్యాలు ఇవి. మా పెద్దలు సమక్షంలో పెరిగిన ప్రతి ఒక్కరు పెరిగింటారు, సమక్షంలో పెరగలేదని అనేది కాదు. కానీ కొంతమంది బాగా వింటారు, కొంతమంది పిల్లలు వినలేరు. ఎందుకంటే ఈ కాలాన్ని బట్టి పిల్లలు
ఇంటికాడ చదివే చదువు మళ్ళీ బళ్ళో చదివే చదువు వాళ్ళకి బోరింగ్ అయిపోయి చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే స్కూల్లో చదువుకున్న చదువే సరిపోతుంది మా అంటారు, కానీ స్కూల్లో అన్నీ చెప్పరు కదా. మనం ఇంటికి వచ్చినాక కూడా మన పిల్లలకు మనం ఏదో ఒకటి చెప్పాలి మంచిగా. చూడండి, నేను మాట్లాడుతానే ఇలా ముగ్గు అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. నేను యాదో ఒక డిజైన్ వేద్దాం అనుకుంటే ఈ డిజైన్ కుదురుకుందనమాట. నేను వేస్తూ ఉండగానే ఇది డిజైన్ ఇలా కుదిరిపోయింది. అసలు నేను ఈ డిజైన్ వేయాలనే అనుకోలే, ముగ్గు ఇలా దిద్దేశాను అనమాట నేను. ఎందుకంటే మనం మా ఇంటైనా ఒక మాట అనేవాళ్ళు, మనం ఏం పని అయితే చేస్తామో ఆ పనినే మనకు నేర్పిస్తుంది అనేటోళ్ళు. ఆ పని నేర్పించేటప్పుడు ఎందుకంటే ఆ పనిలో కష్టం ఎట్లుంటుందో నెక్స్ట్ చేయబోయే పనిలో సులభం ఎలా ఉంటుంది అనేది మా ఆయన నాకు ఎక్కువ శాతం చెప్పేటోడు మా ఇంట్లో. ఇంకా ఈ విధంగా నేను ముగ్గు వేసేటప్పుడు ఏం పని చేసినా కానీ మనం ఆ పని నేర్పిస్తుంది అన్నప్పుడు నేను ఉదాహరణ ఈ ముగ్గు చెప్పగలను నేను. ఎందుకంటే ముగ్గో వేద్దామనుకున్నా నేను, ఈ ముగ్గు కుదిరింది ఇది. కానీ దీనికి రంగులు కొట్టాలని అనుకున్నా, ఓ పక్కన వర్షం పడుతుంది, మరి అంతే వెళ్ళిపోతుందిలే అని సింపుల్గా ముగ్గు కూర్చొని పెట్టేశాను అనమాట. ఇంకా వీడియో తీసి ఎంతసేపు ఉంటే చాలేమో, మళ్ళీ ఒకవేళ వర్షం వస్తే కొట్టకపోలే అనుకున్నా నేను. ఇటువరకు అయితే ఈ ముగ్గు ఫినిష్ కంప్లీట్ చేశాను అనమాట నేను. చూడండి నా వీడియోలు, నా మాటలు, ఇక నా ఇంట్లో జరిగే విషయాలు కూడా మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది లతమ్మ ఫ్యామిలీ వీడియో పెడుతున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరు నా వీడియోలు కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే మా చిన్నలకు.